ఇప్పుడు ఆ గణపతికి పూజ చేసినటువంటి అక్షతలు ఉంటాయి స్వామి దగ్గర, అక్కడ అక్షతలు తీసుకోండి. మగవారు మీ శిరస్సు మీద మీరు వేసుకొని మీ ఆడవారి శిరస్సు మీద అక్షతలు వేయండి. మీ పిల్లలు మీకు దగ్గరగా అందుబాటులో ఉంటే వారికి వేయండి, లేకపోతే లేదు. తర్వాత ఆడవారు ఒక పుష్పం తీసుకోండి, పూజ చేసిన పుష్పాన్ని, వినాయకుడి దగ్గర ఉన్న పుష్పాన్ని తీసుకొని తలలో పెట్టుకోండి. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. వినాయకుడి పళ్ళాన్ని దంపతులు పట్టుకొని పైకెత్తండి. ఉద్వాసన. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి. శోభనార్థం పునరాగమనాయ చ శుభగం శుభం. అయ్యా, మీ గణపతి పల్లెల్లో ఇందాక రక్షాబంధనాలు ఇచ్చారు, కంకణాలు. అది చెరువుని తీసుకోండి. ఆడవారికి మగవారు, మగవారికి ఆడవారు కట్టుకోవాలి. మగవారేమో కుడి చేతికి, ఆడవారేమో ఎడమ చేతికి ఆ కంకణం కట్టుకోవాలి. కట్టండి, ఒకరికొకరు కట్టుకోవాలి. ఓం విశ్వేత్తాత్రే సౌమేశ ప్రవాస్యాయ జగద్భగవన్యంత్ర సుందరే. మగవారు అయిన తర్వాత మగవారు తీసుకుని ఆడవారు కట్టండి ఎడమ చేతికి. ఓం బృహత్సామక్షత్రవద్యుద్ధవిష్ణేయం వైష్ణవోజస్సువేదముద్రవీరో ఇంద్రస్తోమేన పంచదశేన పద్యం గంగాదేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తస్సు భవంతో మహాంతో న గృహ్ణంతే. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తస్సు. ఇప్పుడు మీరు కట్టుకున్నటువంటి ఈ యొక్క రక్షాబంధనం చూసారా, అది అట్లా ఉంచేసుకోండి. ఎన్నాళ్ళు ఉంటే అంతా మంచిది. అర్థమైందా? ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంచుకోండి, దాన్ని ఏమీ మాట్లాడకండి. దాని అంతా అదిగానే పెరిగిపోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత అదే విధంగా ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన ప్రారంభం అవుతుంది. అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక కాగితం కానీ ఒక కవర్ కానీ, అంటే పూజ చేసిన కుంకుమ మీరు ఇంటికి పట్టుకెళ్ళాలి. సిద్ధం చేసుకోండి, అక్కడ పెట్టుకోండి. ఒక కాగితం కానీ కవర్ కానీ పెట్టుకుని మీరు ఆ కుంకాన్ని ఇంటికి పట్టుకెళ్ళే విధంగా సిద్ధం చేసుకోవాలి. అది సిద్ధం చేసుకొని పూజ చేసుకోవడానికి అనువుగా ఈ కుంకుమ అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి, రోజు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇది తర్వాత ఇంకోటి ఏమిటంటే, గ్రామం బయటకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కాస్త మర్చిపోండి ఈ 2 రోజులు కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమం గ్రామ రక్షణ కోసం చేసేటువంటి కార్యక్రమం కనుక ఇక నేను నోడుతో చెప్పకూడదు, ఆగిపోండి అంతే. అమ్మ అందరూ కూడా పసుపు, కుంకుమ, పుష్పాలు, మారేడు దళాలు, తులసి దళాలు కూడా పూజలో ఉపయోగించుకోవాలి. మీరు కుంకుమ మాత్రం విడిగా చేసుకోండి. ఎందుకంటే ఆ కుంకుమ అంటే తులసి దళాలు, మారేడు దళాలు, ఈ పుష్పాలన్నీ మగవాళ్ళకి అప్పచెప్పేసి, పసుపు కూడా, కుంకుమ ఏమో ఆడవాళ్ళు యూజ్ చేసుకోండి. ఆ కుంకుమ మీరు పొట్ల కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాలన్నమాట. తర్వాత అలాగే ఈ పూజ అవగానే చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి మనం. అవి సిద్ధం చేస్తున్నారు లేదు చూసుకోండి. చలివిడి, వడపప్పు, పానకం ఒక పక్కగా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చలివిడి, వడపప్పు, పానకం సిద్ధం చేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి,